అంటే చంద్రబాబు గారి గురించి అలాగనే నితీష్ కుమార్ గురించి కూడా వాళ్ళు మిత్రులు మాతో టచ్లో ఉన్నారు అని వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత ఈ శాఖల కేటాయింపు, వాళ్ళు కూడా వాళ్ళ ఎంపీలకు శాఖ ఈ మంత్రి పదవులు ఇప్పించుకోవడం, దీన్ని బట్టి చూస్తుంటే వాళ్ళ యొక్క వ్యాఖ్యల్ని చెక్ పెట్టినట్టు చూడవచ్చు సార్. ఖచ్చితంగా మరి ఇక కాంగ్రెస్ గతంలో మరి మనం చూసుకున్నట్టయితే 2019లో కేవలం 50 సీట్ల లోపే ఎంపీ స్థానాలు గెలిచి మరి కొంత ప్రతిపక్షంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరి రాహుల్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ ద్వారా కొంత ఆ పార్టీకి ప్రాచుర్యం పెరిగిందని చెప్పుకోవచ్చు. సో సీట్లు కూడా పెరిగాయి. మరి 99 సీట్లు కాంగ్రెస్ స్వంతగా గెలుచుకుంది. ఇక మరి ఇండియా కూటమిలోని మిత్రులతో కలుపుకుంటే మరి ఆ సంఖ్య 232కు చేరుకుంది. మరి మ్యాజిక్ ఫిగర్ ఏదైతుందో మరి 272 స్థానాలు కావాలంటే మరి ఈ ముఖ్యంగా మరి ఇద్దరు నేతలపైన కూడా ఇప్పటికే మరి కాన్సంట్రేషన్ అయితే నడుస్తుందని కూడా ప్రచారం జరిగింది. వారిలో చంద్రబాబు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, వీరిద్దరిని కూడా మరి ప్రధానమంత్రి పదవి అందజేశారని కూడా ప్రచారం జరిగింది. సో మీరు ఇండియా కూటమికి మద్దతు తెలిపితే మీకు ప్రధానమంత్రి పదవి ఇస్తా అని ఆఫర్ చెప్పిన నేపథ్యంలో వారిద్దరు కూడా మరి సున్నితంగా తిరస్కరించినట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దీంట్లో మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాగే బీజేపీ కేంద్ర అధిష్టానం మరి ఇలాంటి ప్రమాదాలు ఉంటాయని తెలిసే ముందు జాగ్రత్తగా మరి కూటమి నేతలను కలుపుకొని మరి ఏదైతే ఒక 5-10 మందితో నామమాత్రంగా మరి ప్రమాణ స్వీకారం చేయకుండా మరి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే 72 మందిని మరి కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడం, మరి మిత్రుల్లో ఎలాంటి మిత్రభేదం రాకుండా కూడా జాగ్రత్త పడ్డట్టు తెలుస్తోంది. ఇక మరి మరొకసారి కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమల సహాయ మంత్రిగా కూడా శోభకు కేటాయించినట్టు తెలుస్తోంది. గజేంద్ర సింగ్ షెకావత్ సాంస్కృతిక పర్యాటక శాఖను కూడా కేటాయించారు. ఇక అలాగే మరి సిఆర్ పాటిల్కు జలశక్తి, సో మరి కేబినెట్ మినిస్టర్ పదవి మరి ఇప్పటికే కేటాయించినట్టు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇక చిరాగ్ పాస్వాన్కు క్రీడా శాఖల మంత్రిగా కూడా, అలాగే మరి శర్వానంద శోభనాథ్ ఇక శబర్వానంద్కు మరి ఇక తర్వాత ఇక అన్నపూర్ణాదేవి కేబినెట్ మినిస్టర్గా కూడా మరి ఆమె లేడీ కేబినెట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెకు మహిళా శిశు సంక్షేమం కూడా అప్పచెప్పినట్టు తెలుస్తోంది. ఇక మోడీ ఇప్పుడు ప్రస్తుతం పాత మంత్రులకే కీలక శాఖలు అప్పచెప్పారు. సో ఒకరిద్దరికి మరి కొత్త బాధ్యతలు అప్పచెప్పినప్పటికీ కూడా మరి ఇందులో కూటమి మిత్రుల ఖచ్చితంగా నిర్ణయాన్ని ప్రకారమే మరి ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా జయశంకర్ పేరు మరి ఖరారు చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా రెండవసారి నిర్మలా సీతారామన్ కూడా ఖరారు చేశారు. సో ఓవరాల్గా మనం పీయూష్ గోయల్కి వాణిజ్యం శాఖ కూడా ఇవన్నీ కూడా శ్రీనివాస్ ఇక్కడ చూస్తే 1-2 కీలక శాఖలు తప్ప మిగతా అన్ని కూడా బలమైనవి, కీలకమైన అన్ని కూడా బీజేపీ తనతోనే ఉంచుకుంది. సో దీన్ని ఎలా చూడాలి అంటే భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో ఏమైనా అంటే ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం, దీని మీద ఏదైనా తర్కవాదం వచ్చే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంటుంది రామారావు. రాజకీయాలు అన్నప్పుడు పార్టీలు ఖచ్చితంగా మరి వారికి సంబంధించిన అవకాశాల కోసం ఎప్పుడు చూస్తూనే ఉంటాయి. సో ఇది సైద్ధాంతికపరమైన కలయిక కాదు, ఇది కేవలం కూటమి మాత్రమే. ఈ కూటమిలో మరి గతంలో కూడా ఇదే కూటమితో ఎన్డీఏ మరి పోటీ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే అప్పుడు బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ వచ్చిన నేపథ్యంలో మరి ఎవరైతే మరి ముఖ్యమంత్రులుగా కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన మరి అధ్యక్షులుగా ఉన్నవారు వాళ్ళు కోరిన కోరికలు మరి అప్పుడు సాధ్యం కాకపోవడం కావచ్చు, మరి వాటికి మా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఒప్పుకోకపోవడం కావచ్చు, ఇలాంటి ఇలాంటి పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇప్పుడు కూటమికి సంబంధించిన మిత్రుల్లో మరి ముఖ్యమైన వాళ్ళు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు కావచ్చు, అలాగే మరి ఇప్పుడు నితీష్ కుమార్ కావచ్చు బీహార్ నుంచి, మరి వారిద్దరు కూడా కొంత ఎప్పుడైనా బీజేపీకి సంబంధించి మరి చెక్ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంట్లో ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతలు కూడా వీరిని సంప్రదించడము, ప్రధాని పదవి ఆఫర్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేటాయించిన శాఖలు ఏవైతే ఉన్నాయో సో వారి నిర్ణయాధికారం మేరకే జరిగి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే
మరి దేశంలో పౌర విమానయాన శాఖ చాలా కీలకమైన శాఖగా మనం పరిగణించవచ్చు. అలాంటి శాఖను కూడా మరి ఇక టీడీపీకి చెందిన మరి ఎంపీగా గెలిచిన వ్యక్తికి మరి ఈ యొక్క మంత్రి పదవి అప్పగించడం మనం గమనించవచ్చు. సో ఇలా కొంతమంది కొత్త వారికి, అలాగే ఇంతకుముందు అదే శాఖలో పనిచేసిన వారికి కూడా మరి ఈ శాఖల కేటాయింపు చూస్తే బీజేపీ ఖచ్చితంగా తన జాగ్రత్తలో తను ఉందని స్పష్టమవుతూనే ఉంది. అలాగే మరి ఇప్పటికే పనిచేసిన మంత్రులను కూడా అదే శాఖలో నియమిస్తే ఖచ్చితంగా మరోసారి కూడా మీకు కూడా సమాధానం చెప్పినట్టుగా ఉంటుంది. వాళ్ళకు కూడా మరి కొత్త వారిని మార్చిన క్రమంలో ఆ శాఖలపై అవగాహన కల్పించుకోవడం కొంత సమయం వృధా అవుతుంది. సో గెలిచిన తర్వాత మరి ఇన్నాళ్ళు న్యూస్ రీల్ చూశారు, అసలు సినిమా మరి 3.0లో చూస్తారని మోదీ ప్రచారంలో చెప్పారు. ఆ విధంగా మరి కొంత మెజార్టీ తగ్గినప్పటికీ కూడా కూటమి మిత్రుల సాయంతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కావచ్చు, ఇప్పుడు కేబినెట్ భేటీ చేయడం కావచ్చు, అలాగే శాఖల కేటాయింపు కావచ్చు, ఇవన్నీ మరి నరేంద్ర మోడీ తన జాగ్రత్తలో తనున్నారు. దీంట్లో బీజేపీ అధిష్టానం కూడా మరి ఎలాంటి తాత్సారం చేయకుండా మరి దీనికి సంబంధించిన కార్యక్రమాలు 1 by 1 చేస్తూనే ఉంది. నిన్న ప్రమాణ స్వీకారము, మంత్రులుగా కేబినెట్లుగా ఎవరైతే మరి ఉన్నారో వారితో కేబినెట్ భేటీ, ఆ తర్వాత మరి ఇప్పుడు శాఖల కేటాయింపు, అంటే అన్ని శరవేగంగా జరిగిపోతున్నాయి. దీంట్లో కూటమికి సంబంధించిన నేతల నుంచి ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వంలో మరి ఎప్పటికైనా కొంత ప్రమాదం పొంచి ఉంటుంది. ఇది సహజంగా ప్రతి రాజకీయ అవగాహన వారందరికీ తెలిసిందే. సో ఎందుకంటే వాళ్ళు అడిగే అభివృద్ధి కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, తర్వాత ఇక ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయంలో ఖచ్చితంగా మరి ఇది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మరి నరేంద్ర మోడీ జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ నుంచి ఫోర్స్ ఉంది, అలాగే వాళ్ళకు కూడా కొంత మెజార్టీ పెరిగింది, బీజేపీ కొంత తగ్గినప్పటికీ కూడా మరి మూడోసారి అధికారం చేపట్టే అవకాశం వచ్చిన క్రమంలోనే వెనువెంటనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కావచ్చు, అలాగే కేంద్ర కేబినెట్లో ఎక్కువ మందిని కూడా తీసుకోవడం కావచ్చు, సో వారందరికీ ఈరోజు శాఖల కేటాయింపు కావచ్చు, కేబినెట్ భేటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ త్వరితగతిన కూడా మరి ఈ మంత్రులకు దిశానిర్దేశం చేస్తూ మరి వారి శాఖలను కేటాయించి మరి ఎక్కడి వారికి అక్కడ ప్రజల్లో పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన 100 రోజుల ప్రణాళిక ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో, సో ఇచ్చిన హామీల విషయంలో కావచ్చు, మరి అభివృద్ధి చేసే కార్యక్రమాల విషయంలో కావచ్చు, దిశానిర్దేశం చేస్తూ మరి ప్రజల్లోకి పంపించే ఆలోచనతో మరి బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంట్లో మరి కూటమికి సంబంధించిన నేతల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాకుండా కూడా మరి ఈ రకమైన మరి ఏర్పాట్లు చేస్తున్నట్టయితే తెలుస్తోంది. రామారావు, ఇక మన దక్షిణ భారతదేశం నుంచి చూస్తే మన తెలుగు రాష్ట్రపు కోడలు, అలాగనే తమిళనాడు నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ గారికి వరుసగా రెండోసారి కూడా ఆర్థిక శాఖ కేటాయించడంలో అసలు అర్థం ఏంటి? అంటే ఇది జ్ఞానయుక్తంగా కూడిన పోస్ట్ ఇది. సో నిర్మలా సీతారామన్కి మళ్ళీ ఎంపిక చేయడంలో స్పెషాలిటీ ఏంటి? ఖచ్చితంగా రామారావు, మరి నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా మరి క్లిష్ట సమయం ఏదైతే ఉందో కరోనా టైంలో మరి ఆమె కొంత ఆర్థిక మంత్రిగా రూపొందించిన బడ్జెట్ కావచ్చు, ఆమె బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండడం కావచ్చు, అందుకే మరి ఆమెను మరోసారి కూడా ఆర్థిక శాఖ మంత్రిగా ప్రధాని నియమించారు. ఇందులో ఆమెకున్న అనుభవం మరి ఆమె కేవలం రెండోసారి కాదు, ఇప్పుడు ఆమె కేబినెట్లో మూడోసారి. మొదటిసారి కూడా ఆమె కేబినెట్ రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మహిళ అయినప్పటికీ కూడా మరి ఆమె సమర్థంగా తన నిధులు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ విషయంలో మరి ఇప్పుడు హోంమంత్రిగా అమిత్ షాను నిర్వహించడం కావచ్చు, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ను నియమించడం కావచ్చు, అలాగే పీయూష్ గోయల్కి వాణిజ్య శాఖను అప్పగించడం కావచ్చు. సో కొంత మరి ఈ శాఖల మీద పట్టున్న వారికి కావచ్చు, ఆ శాఖల్లో మరి పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తారని ఒక అవగాహనతోనే మరి మళ్ళీ కేటాయించారు. కొందరికి శాఖల మార్పు కూడా జరిగింది. సో ఆ శాఖలు కూడా వాళ్ళు త్వరితగతిన అవగాహన చేసుకొని ఆ శాఖలను సమర్థంగా నిర్వహిస్తారనే మరి అభిప్రాయం కూడా మరి కేంద్ర అధిష్టానానికి ఉండి ఉంటుంది, బీజేపీ అధినాయకత్వానికి. ఈ విషయంలోనే మరి ఎవరైతే నిన్న కేబినెట్ మంత్రులుగా కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా శాఖల కేటాయింపు జరుగుతూనే ఉంది. ఎక్స్క్లూజివ్గా కూడా మనం న్యూస్ 360 స్క్రీన్పై లైవ్లో మనం చూస్తూనే ఉన్నాం. సో మరి కీలక శాఖలన్నీ బీజేపీ తన వద్దే ఉంచుకుంది. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఓవరాల్గా మరి 63 స్థానాలు కూటమి నుంచి సపోర్టు లభించిన నేపథ్యంలో మరి 63 అలాగే 240 ఓవరాల్గా 303 ఏదైతే
మరి ఎంపీలుగా గెలిచిన ఆ మద్దతు బీజేపీకి ఉందో, సో ఆ మద్దతు ప్రకారం, ఆ రేషియో ప్రకారం, ఆ నిష్పత్తి ప్రకారం మరి కేబినెట్లో మరి అవకాశం కల్పించారు. ఇందాక మీరు అన్నట్టు జనసేన కూడా మరి టీడీపీ ఇచ్చిన అక్కడ కూటమి ప్రకారం బీజేపీకి కేటాయించిన సీట్లు కావచ్చు, అలాగే జనసేన కేటాయించిన సీట్లు కావచ్చు, టీడీపీ మరి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మరి ఎవరు ఊహించని ఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్లో మరి వెలువడ్డాయి. దాంట్లో ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, అలాగే ఎంపీ సీట్లు కూడా మరి గెలవడం అయితే మరి అదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా మరి ఆంధ్ర ప్రజలు ఏదైతే కూటమిని ఎన్నుకొని అభ్యర్థులను గెలిపించడం ద్వారా కేంద్రంలో ఇప్పుడు మరి టీడీపీ కీలకంగా మారింది. సో చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతే మరి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ మరి తగ్గే అవకాశం ఉంటుంది బీజేపీకి. అప్పుడు మరి సంకీర్ణము ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసాధ్యం కనుక మరి ఖచ్చితంగా ప్రధానిగా నరేంద్ర మోడీ మరి మొదటి నుంచి ఇక్కడ ఏపీలో ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు అమిత్ షా కూడా మరి అనేక బహిరంగ సభల్లో పాల్గొన్న సంగతి మనకు తెలిసింది. బీహార్లో కూడా అదే పరిస్థితి. సో ఓవరాల్గా అక్కడ మరి మిత్రకూటమి ఎవరైతే మరి ఎన్డీఏగా ఏర్పడి మరి బీజేపీకి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ప్రధానిగా నరేంద్ర మోడీ అక్కడ వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు, అక్కడ అభ్యర్థులను గెలిపించడం కోసం మరి ఆయన ప్రచారం నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ చూసినట్టయితే మొదటి నుంచి కూడా మరి కొంత ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. కేంద్రంలో అధికారం ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయితే, ఇక దేశవ్యాప్తంగా ఆయన ఎప్పటికప్పుడు మరి నార్త్లో ఎలా ఉంది, సౌత్లో ఎలా ఉంది అనే నివేదికలను తెప్పించుకోవడమే కాకుండా మరి ఎక్కడైతే బలం వస్తుందో అక్కడ బలం పుంజుకునే కార్యక్రమాలు చేపట్టారు. ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు, రోడ్ షోలు నిర్వహించారు, బహిరంగ సభలు నిర్వహించారు. దేశ ప్రధానిగా ఆయన ఒకే రోజు 3, 4, 5 బహిరంగ సభల్లో కూడా మరి దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో పర్యటించి ప్రచారం చేసిన సంగతి కూడా మనం మొన్న ఎన్నికల్లో చూసాము. అమిత్ షాతో పాటు మరి జేపీ నడ్డా కూడా ఇక వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మరి ఎక్కడైతే పట్టు సాధిస్తున్నాం, ఎక్కువ స్థానాలు గెలుస్తున్నామనే మరి సమాచారం మేరకు అక్కడ ప్రచారం చేయడము ఆ పార్టీల గెలుపుకు కూడా మరి తోడ్పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రామ శ్రీనివాస్, ఈశాన్య భారతదేశం విషయానికి వెళ్దాం. మనం గతంలో అక్కడ అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేసిన, అంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఇప్పుడు శాఖ కేటాయించబడిన మంత్రి సబర్వానంద సోనోవాల్, ఆయన పేరు తప్ప ఇంకెవరిది కూడా అక్కడ వినిపించట్లేదు. ఈశాన్య భారతదేశం నుంచి సబర్వానంద సోనోవాల్ ఆ 7 సిస్టర్స్ ఏదైతే ఉందో అక్కడ పొలిటికల్ పార్టీస్ జేఏసీ కూడా పెట్టి ఆయన బీజేపీలో ఉన్నారు. సో ఆయన పేరు తప్ప కేంద్రంలో, అంటే కేంద్ర మంత్రి మండలిలో ఇంకెవరిది పెద్దగా ప్రస్తుతం వినిపించట్లేదు. దీన్ని ఎలా చూడాలి? ఇంకా పోస్టులు ఏమైనా అక్కడ కేటాయించే అవకాశం ఉందా, లేకుంటే సబర్వానంద సోనోవాల్తోనే సరిపెట్టేస్తారా? ఖచ్చితంగా రామారావు మంచి ప్రశ్న అడిగారు. సో ఈ సందర్భంగా నాకు ఇంకో విషయం కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఒరిస్సాతో పాటు మనం పంజాబ్ను కూడా గమనించినట్టయితే అక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి కూడా కేంద్ర కేబినెట్లో మరి ఇక ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే పంజాబ్లో కొంత బీజేపీ ఉనికిని కాపాడుకోవడం కోసం మరి ఖచ్చితంగా మరి ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఇందాక మీరు అన్నట్టు ఒరిస్సాలో కూడా మరి ఒకరిద్దరి పేర్లు ఇప్పటికే బీజేపీ అధిష్టానం మరి పరిశీలిస్తోంది. సో ఇది మొదటి విడతగా 72 మందితో క్యాబినెట్కు సంబంధించిన ఇది ప్రమాణ స్వీకారం పూర్తయింది. వారికి సంబంధించిన శాఖల కేటాయింపు కూడా పూర్తవుతోంది ఒక్కొక్కటిగా. ఇప్పుడే మనం ఆన్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. సో దీంట్లో మరి మరొకసారి కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఎందుకంటే ఒకరిద్దరు కూడా మరి గతంలో మరి కేబినెట్ మినిస్టర్లు సహాయ మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి మరి కొంత నిరాకరించినట్టు మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరి మరొకసారి కూడా మరి ఆ కూటమికి సంబంధించిన నాయకులతో, ఆ పార్టీ నాయకులతో మాట్లాడి ఎవరైతే కొంతమంది నేతలు సహాయ మంత్రులుగా కూడా మరి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు రాలేదో వారిని కూడా మరొకసారి కూడా బుజ్జగించే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో మరి నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు మరి కూటమిలో ఎలాంటి చీలిక రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకటొకటిగా మనం గమనిస్తూనే ఉన్న క్రమంలో ప్రచారం దగ్గర నుంచి మొదలుకుంటే ప్రమాణ స్వీకారం కావచ్చు, అలాగే ఈ యొక్క ఏదైతే కీలక శాఖల కేటాయింపు కావచ్చు, తర్వాత కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వడం కావచ్చు.
సో ఇదంతా మరి కూటమి మిత్రులంతా ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఎలాంటి ఒకరిద్దరు అంటే ఓవరాల్గా మరి 303 మంది ఎంపీ అభ్యర్థుల్లో సుమారు మరి 20 పార్టీలకు సంబంధించిన కూటమి మరి ఎన్డీఏలో కొన్న ఒకరిద్దరు అసంతృప్తి చెందే అవకాశం ఉంటుంది. సో వారందరికీ ఒకరిద్దరు అది అంతర్గత సమస్యగా కూడా మనం చూడవచ్చు. ఇదంతా మరి ముందుగానే వారంతా కూర్చుని సమావేశమై సో అందరినీ సంతృప్తి పరిచిన తర్వాతనే మరి ఎవరికి శాఖలు కేటాయించాలి, ఏ నిష్పత్తిలో మరి కేబినెట్ పోస్టులు ఇవ్వాలి, సహాయ మంత్రి పదవులు ఇవ్వాలి, ఈ రకంగా మరి ముందుగానే నిర్ణయించిన ప్రకారమే ఈ యొక్క కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ భర్తీ కావచ్చు, అలాగే సహాయ మంత్రుల భర్తీ కావచ్చు. మరి 30 మంది కేబినెట్ భేటీలో కేబినెట్ మంత్రులుగా కూడా మరి ఇక ప్రమాణ స్వీకారం చేశారు. మరొక 42 మంది కూడా సహాయ మంత్రులుగా కూడా మరి ప్రమాణ స్వీకారం చేశారు. మరొకసారి కూడా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. 1-2 అసంతృప్తులు ఉన్న నేపథ్యంలో ఇంకెవరైనా ఈ కొత్తగా ఇందాక అస్సాం కావచ్చు, తర్వాత పంజాబ్కు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో మరి ఆ రాష్ట్రాల్లో పార్టీ బలం పెంపొందించుకునేందుకు బీజేపీ అధిష్టానం ఇప్పుడు పూర్తి స్థాయిలో మరి విస్తరణ కార్యక్రమం చేపడుతుంది. దాంట్లో కొంత బలం ఉంచే విధంగా కూడా మరి కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. పంజాబ్లో మరి ఇక ఓడిపోయిన వ్యక్తి కూడా కేంద్ర క్యాబినెట్లో కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు. సో ఇలా ఎక్కడైతే ఓవరాల్గా మరి బీజేపీ కొన్ని రాష్ట్రాలలో పూర్తిగా మరి ఉనికి కోల్పోయింది మరి మనకు తెలిసిందే. ఆ రాష్ట్రాలలో ఖచ్చితంగా మరి కేంద్ర క్యాబినెట్లో మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టే విధంగా కూడా మరి నరేంద్ర మోడీ ఆలోచన. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాలను గమనించినట్టయితే తెలంగాణలో మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి 64 సీట్లతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి మ్యాజిక్ ఫిగర్ను దాటి మరి అధికారం చేపట్టిన నేపథ్యంలో మరి బీజేపీ కూడా తన ప్రాబల్యాన్ని కాపాడుకుంది. 8 మంది ఎమ్మెల్యేలుగా గెలవడం మనం చూసినాము. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 8 అలాగే బీజేపీ 8 మరి ఎంపీ సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో మరి కొంత కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా కూడా బీజేపీ ఉంటుందనే మరి సంకేతం ఇవ్వడంతో పాటు ఇద్దరికి మరి కేంద్ర మంత్రి పదవులను మరి కిషన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు మరి ఈ మంత్రి పదవులు ఇచ్చారు. త్వరలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని ఆ బాధ్యత తప్పించి మరి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ కావచ్చు, అలాగే మరి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ కావచ్చు, ఆమె కూడా మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచారు కనుక మరి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి మరి రాబో ఎన్నికలకు మరి పూర్తిగా కాంగ్రెస్ పార్టీని సమర్థంగా ఎదుర్కొని మరి వారి ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు కేంద్ర మంత్రి పదవులతో పాటు పార్టీ విస్తరణలో భాగంగా మరి క్యాడర్లో కావచ్చు, అలాగే మరి పార్టీలో కావచ్చు పూర్తి స్థాయిలో మరి విస్తరించే దిశగా కూడా మరి బీజేపీ అధినాయకత్వం మరి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో అలాగనే కర్ణాటకలో బీజేపీ తన అధికారాన్ని కోల్పోయింది గతంలో. సో ఆ రాష్ట్రాల విషయంలో అక్కడ మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని బలపరచుకోవడం కోసం అంటే పార్టీని బలపరచుకోవడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అలాగనే మహారాష్ట్రతో పాటు అక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా ఈసారి చాలా వీక్ అయిందని చెప్పేసి అక్కడ మనం చెప్పవచ్చు. వీళ్ళ విషయంలో సరిదిద్దుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా అంటే ఈ శాఖలను బట్టి? ఖచ్చితంగా రామారావు. మరి 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం పైన కూడా ప్రజల నుంచి కొంత వ్యతిరేకత అనేది సహజంగా పెరుగుతుంది. సో మరి 10 సంవత్సరాలు చూసిన వ్యక్తులనే మరొకసారి కూడా చూడడానికి ప్రజలు కూడా బోర్గా ఫీల్ అవుతారు, ఇందులో సందేహం లేదు. మొన్న మరి 13 ఏళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ను కూడా మరి ప్రజలు పక్కకు పెట్టారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక కేంద్రంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో చెప్పిన సంగతి కూడా మనకు తెలిసిందే. అలాంటి క్రమంలో మరి ఎక్కడైతే బలహీనంగా ఉన్నామో అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా కూడా నరేంద్ర మోడీ మరి ఆయన పూర్తి స్థాయిలో దానిపైన దృష్టి కేంద్రీకరించారు. సో బలహీనం ఉన్న చోట బలం పెంచుకునేందుకు, అలాగే బలం ఉన్న చోట మరింత బలం కూడా ఎలా పొందాలనే విషయంలో కూడా ఆయన అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మరి ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇప్పటికే మరి కేంద్ర మంత్రిగా కేబినెట్ మినిస్టర్గా కూడా మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే
బండి సంజయ్ వీళ్ళిద్దరు కూడా నిన్న ప్రమాణ స్వీకార అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం బహిరంగంగా చెప్పారు. దీంట్లో మరి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం ఆలోచనను వారు చెప్పడం జరిగింది. దీంట్లో మరి ఖచ్చితంగా బీజేపీ ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ తన బలాన్ని పెంచుకునేందుకు కూడా మరి ఆ దిశగా అడుగులు వేస్తుంది. సో ఓవరాల్గా మనకు అందుతున్న లిస్టు ప్రకారం ఇప్పటికే మరి కేంద్ర మంత్రులుగా కూడా శాఖలుగా ఎవరెవరు కేటాయించారో నేను ఎక్స్క్లూజివ్గా చెప్తాను. ఇక మరి నితీష్ గడ్కరీకి మళ్ళీ ఒకసారి రోడ్లు భవనాల శాఖ, అలాగే విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్ను, రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ను, అలాగే నిర్మలా సీతారామన్కి మరి ఆర్థిక శాఖ మంత్రిగా, హోంశాఖ మంత్రిగా అమిత్ షాను, ఇక గృహ నిర్మాణ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ను, ఇక మరి సమాచార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ని, అలాగే పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరిని, ఇక వాణిజ్య శాఖ మంత్రిగా పీయూష్ గోయల్ని, ఇక విద్యుత్ శాఖ మంత్రిగా శ్రీపాద్ నాయక్, ఇక దీంట్లో మరి మరొకసారి విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్కు మరి నియమించడం జరిగింది. ఇక పర్యావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్, ఇక రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ కేటాయించారు. ఇక వైద్య శాఖ మంత్రిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేటాయించడం మనం చూసాము. అలాగే పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు సో ఈ శాఖను కేటాయించారు. ఇక చిన్న మధ్యతరగతి పరిశ్రమల సహాయ శాఖ మంత్రిగా జితిన్ రామన్ కూడా మరి ఎన్నిక చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. సో ఇది ఫైనల్ లిస్టు, ఇది బ్రేకింగ్ న్యూస్ కూడా. సో ఎక్స్క్లూజివ్గా మనం న్యూస్ 360 నుంచి చూస్తున్నాం. అలాగే కార్మిక శాఖ, క్రీడల శాఖ మంత్రిగా కూడా మన్సుఖ్ మాండవ్య, ఈయన కూడా గతంలో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇక సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రిగా మరి గజేంద్ర షెకావత్ను నియమించారు. సో వ్యవసాయ శాఖ మంత్రిగా శివశంకర్ సింగ్ చౌహాన్, సో ఆయనకు మరి వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా కేటాయించారు. ఇక జలశక్తి శాఖ మంత్రిగా సిఆర్ పాటిల్ను నియమించారు. ఇక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అన్నపూర్ణాదేవి, సో ఈమెకు మరి లేడీ కనుక ఖచ్చితంగా అదే మహిళలకు సంబంధించిన శిశు సంక్షేమ శాఖ అప్పగించడం మనం గమనించవచ్చు. అలాగే టూరిజం సహాయ శాఖ మంత్రిగా మరి సురేష్ గోపికి నియమించడం జరిగింది. మైనార్టీ శాఖ మంత్రిగా మరి రిన్విత్ సింగ్ బిట్టు, మైనార్టీ శాఖ ఏదైతుందో మరి సింగ్కు అప్పగించారు. సో ఇక ఓడరేవులు షిప్పింగ్ శాఖ మంత్రిగా శర్బానందను నియమించడం జరిగింది. ఇక టెలికాం శాఖ మంత్రి మరి జ్యోతిరాదిత్య సింధియా మరి నియమించడం జరిగింది. సో ఇప్పటి వరకు మరి ఒక్కొక్క శాఖ కేటాయించుకుంటూ మరి ఇప్పటికే ఒకవైపు కేబినెట్ భేటీ జరుగుతుంది. సో మరి బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. సో మనం న్యూస్ 360 స్క్రీన్ పై కూడా ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. సో అందరికంటే శ్రీనివాస్, గతంలో ఈవెన్ అనురాగ్ ఠాగూర్ క్రీడల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన మీద చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే మహిళా క్రీడాకారులకు ఆయన హెరాస్మెంట్ చేశారని కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ధర్నాలు కూడా జరిగినాయి. చాలా రాద్ధాంతం అనేది చోటు చేసుకుంది. సో ఈ సమయంలో అనురాగ్ ఠాకూర్ని క్రీడల శాఖ నుంచి ఆయన తప్పించి మరో శాఖ ఆయనకి అప్పగించారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా మరి కేంద్ర కేబినెట్లో పనిచేసిన కొందరు మంత్రులపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఆ ఆరోపణల విషయంలో మరి ఇప్పటికే మరి కేంద్ర నాయకత్వం కూడా పూర్తిస్థాయిలో దాని మీద పూర్తిస్థాయి దర్యాప్తు చేయడం కావచ్చు, విచారణ చేయడం కావచ్చు. మరి ఆ విషయంలో కొంత మరి క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి కూడా మరి ఇందాక మీరు చెప్పిన వ్యక్తికి మరొకసారి మరి కేంద్ర కేబినెట్లో చోటు కల్పించారని మనకు స్పష్టమవుతోంది. అయితే నిన్న ప్రధాని మోదీ నివాసంలో మరి ఒక్కొక్కరికి పిలుపొచ్చింది. కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయింది. మీరు ప్రధానమంత్రి ఇంటికి నేరుగా రావాలని చెప్పి పిఎంఓ నుంచి ఫోన్స్ రావడంతో మరి ఒక్కొక్కరుగా కూడా నిన్న ఉదయం నుంచి మరి ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న మరి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయబోయే ఎంపీ అభ్యర్థులతో మరి నరేంద్ర మోడీ ఒక దిశానిర్దేశం చేశారు. మీకు ఇస్తున్న మంత్రి పదవుల విషయంలో ఖచ్చితంగా క్రమశిక్షణగా ఉండాలి, ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకూడదు. సో ప్రభుత్వంలో సమర్థంగా పనిచేయాలి, ప్రజల కొరకు పనిచేయాలి. ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని కూడా చెప్పినట్టు మనకు తెలిసిందే. ఆ విషయంలో మరి ఆయన చాలాసేపు ఆయన నివాసంలో మరి ప్రత్యేకంగా సమావేశమై మరి కేంద్ర మంత్రి ఆ పదవులు తీసుకుంటున్న వారికి కూడా మరి తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అన్నీ ఇచ్చారు. సో మీకు ఇచ్చిన పదవి సద్వినియోగం చేసుకోవాలి, చెడ్డ పేరు తీసుకురావద్దు, మంచివారుగా మరి ప్రజల్లో మెలగండి, ప్రజలకు సేవ చేయాలి. ఇలాంటి
దిశానిర్దేశం చేస్తూ మరి మీకు కేబినెట్లోకి ఆహ్వానిస్తున్నాము, మీకు ఈ అవకాశం ఇస్తున్నాము, ఈ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయొద్దు, ఎలాంటి అవినీతికి పాల్పడొద్దని చెప్పిన సంగతి మనకు తెలిసిందే. ఇక మరి మరొకసారి కూడా చెప్పండి. అమిత్ షా గతంలో కూడా ఆయన హోంశాఖ మంత్రిగానే ఉన్నారు. అమిత్ షా హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా రకరకాల అంటే సిఏఏ కానీ ఎన్ఆర్సి కానీ అలాంటి కొన్ని బిల్లులు కొన్ని తీసుకొచ్చారు. ఇవి చాలా ప్రమాదకరంగా మైనారిటీలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సో ఈసారి మళ్ళీ అమిత్ షాకే ఆ పదవిని కట్టబెట్టడం అంటే చూస్తే ఇది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఖచ్చితంగా రామారావు, మరి బీజేపీ ఇప్పుడు మరొకసారి మూడోసారి కూడా అధికారంలో చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే గతంలో సొంతగా మరి అధికారం చేపట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ కొంత మెజార్టీ తగ్గింది. 272కు 240 స్థానాలే ఎంపీ స్థానాలు గెలిచిన మనకు సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి మరి మిత్రుల సహకారంతో మరి ఆయన మరొకసారి కూడా అధికారం చేపట్టారు. దాంట్లో మరి ఎక్కువ సీట్లు గెలుచుకున్న పార్టీగా మరి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న పార్టీగా మరి కొన్ని శాఖలపై కూడా కీలక శాఖలను మరి బీజేపీ ఖచ్చితంగా తన వద్దే ఉంచుకుంది. ఎందుకంటే ఇందులో మరి కొన్ని దేశానికి సంబంధించిన కీలకమైన శాఖలు ఉండడం మరి మనం చూడవచ్చు. దీంట్లో హోంశాఖ కావచ్చు, అలాగే ఇక మరి ఆర్థిక శాఖ కావచ్చు, ఇక రోడ్లు భవనాలు కావచ్చు, ఇక దీంట్లో చాలా కీలక శాఖలు కూడా బీజేపీ తన వద్దనే ఉంచుకొని గతంలో పనిచేసిన వారికే ఈ శాఖలు కేటాయింపు చేయడం ద్వారా మరి వారికి ఉన్న అనుభవం తర్వాత ఏదైతే ఆ సమర్థత మరి ఆయన మరొకసారి కూడా ఇదే శాఖను కేటాయించినట్టు మనకు స్పష్టమవుతోంది. సో ఆరోపణలు రావడం అనేది సహజము. అయితే హోంశాఖ అనేది ఖచ్చితంగా మరి ప్రధానమంత్రి పదవి తర్వాత చాలా కీలకమైన పదవి. దానికి సంబంధించి ఇప్పుడు చాలా మంది ఆరోపణలు చాలా ఈవెన్ విపక్షాల నుంచి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ చర్చల మీద దాడులు చేస్తున్నా కూడా ఏం పట్టించుకోలేదు, మైనార్టీ సమస్యల మీద ధ్వంసం చేసినా కూడా ఏం పట్టించుకోలేదు, అలాగనే ముస్లింలు కొట్టినప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు, దళితుల మీద ఆదివాసీల మీద కూడా భయంకరంగా కొట్టినప్పుడు కూడా ఏం పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి హోంమంత్రిగా ఉండటం ఎందుకని కూడా కొన్ని విపక్షాలు ఆయన మీద చాలా ఆరోపణలు చేశాయి. అలాగనే ఉన్నావో కేసు విషయంలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదు దళిత స్త్రీకి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ అని చెప్పేసి కూడా అన్నారు. అలాగనే రైతుల యొక్క మరి ధర్నా సమయంలో ఢిల్లీ ప్రాంతంలో కాల్పులు బాష్పవాయువు వాళ్ళ మీద ప్రయోగించడం కానీ, అలాగనే రైతులు ధర్నా చేస్తుంటే వాళ్ళ మీద ఒక ఎంపీ కుమారుడు లేదా మంత్రి కుమారుడు కారుతో తొక్కించి మృతికి కారణమైన కూడా మరి ఆ సమయంలో సరైన రీతిలో హోంమంత్రిగా హోదాలో ఉన్న అమిత్ షా ఎటువంటి పట్టించుకోలేదు అని ఈ చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈ పరిస్థితిలో ఖచ్చితంగా రామారావు మనకు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇక కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ మరి కేటాయించినట్టు మరి సమాచారం అందుతుంది. మరి మొదటగానే మనం న్యూస్ 360 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇందాక మీరు అన్నట్టు మరి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎన్నో సవాళ్ళు ఉంటాయి. దాన్ని మరి అందరినీ సాటిస్ఫై చేయడం ఏ ప్రభుత్వానికి కూడా వీలవదు. ఎందుకంటే మరి అన్ని సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించలేవు. దాంట్లో ముఖ్యంగా మరి ఏదైతే ఢిల్లీలో ధర్నా చేసిన రైతుల ఇష్యూ కావచ్చు. సో దాంట్లో మరి రైతుల సంక్షేమం కోసము చట్టాలు చేస్తున్నామని బీజేపీ చెప్పినప్పటికీ కూడా పంజాబ్ నుంచి పూర్తి స్థాయిలో మరి రైతులంతా కూడా ఢిల్లీకి చేరుకొని మరి కొన్ని నెలల పాటు మరి నిరసన కార్యక్రమాలు చేపడం కావచ్చు, ఢిల్లీని ముట్టడించే ప్రయత్నం చేయడం కావచ్చు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు అప్పుడు కొంత సంకటంలో పడేసిందని చెప్పుకోవచ్చు. మరి ఇది సున్నితమైన అంశము. అలాగే రైతులు మరి ఈ దేశానికి వెన్నెముక. రైతుల సమస్యను కూడా సున్నితంగానే పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక శాంతి భద్రతలు కూడా పూర్తి స్థాయిలో కాపాడాల్సిన బాధ్యత కూడా మరి కేంద్ర ప్రభుత్వం అయినే ఉంటుంది. మరి 29 రాష్ట్రాల్లో మరి 19 రాష్ట్రాల పైగా మరి 20 రాష్ట్రాల్లో కూడా మరి బీజేపీ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ఉంది కనుక మరి ఈ నేపథ్యంలో కొంత మరి బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మరి ప్రధానమంత్రి పదవి తర్వాత హోంశాఖ మంత్రికే మరి పూర్తి బాధ్యతలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా మరి శాంతి భద్రతలు కాపాడాల్సిన కీలకమైన శాఖను మరి సమర్థమైన వ్యక్తిగా
అమిత్ షాను భావించే మరి నరేంద్ర మోడీ ఇక ఆయనకు హోంశాఖను అప్పగించారు. దీంట్లో ఓవరాల్గా మరి ఆయన ఆ శాఖను కూడా సమర్థంగా నిర్వహించారు. అయితే విపక్షాల నుంచి విమర్శలు ఉంటూనే ఉంటాయి. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీపై కూడా ఆ విమర్శలు చేస్తారు. సో ఆ విమర్శలను పరిగణనకు తీసుకొని మరి దాన్ని పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో మరి కేంద్ర హోంశాఖగా మంత్రిగా పనిచేసిన అమిత్ షా కూడా దీంట్లో కొన్ని కీలకమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీరు అన్నట్టు కొన్ని విషయాల్లో కూడా ఆయన పూర్తి స్థాయిలో మరి శాంతి భద్రతల దృష్టిలో పెట్టుకొని మరి